జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. మంత్రులు అనగాని సత్యప్రసాద్ ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంతమంది అలా పాపులేషన్ వైజ్ కూడా చాలా చెప్పారు, చాలా లోతుగా మేము డిస్కస్ చేశాము. అవన్నీ కూడా ఈ మేము నేమ్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ వే వీ వాంట్, అది తర్వాత విషయం కానీ గౌరవ ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తారు. ఒక ఏరియాకి సంబంధించిన ఒక డెవలప్మెంట్ అథారిటీగా పెట్టి ఒక మంచి ఆఫీసర్ని పెట్టి వీళ్ళకి అందుబాటులో వస్తుంది. దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము చెప్పినటువంటి మార్కాపురం అవ్వచ్చు, మదనపల్లి అవ్వచ్చు, అవి ప్రపోజల్స్ మాకు కొంచెం పాజిటివ్గా కనపడతా ఉన్నాయి. మొత్తంగా ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ వినతులు జిల్లాలకు డిమాండ్స్? దాదాపు అన్ని జిల్లాలే వచ్చినాయి. అందరూ అంటే స్థానికంగా ఉన్న సెంటిమెంట్ ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు. ఇప్పుడే సోదరులు అన్నట్టు పరిపాలన సౌలభ్యం కోసం మరీ దూరం ప్రయాణించకుండా అధికార యంత్రాంగాన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఆలోచిస్తున్నాం. మాకేమీ ఇక్కడ బయాస్గా కాకుండా కరెక్ట్గా ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో అంత లోతుగా కసరత్తు చేస్తున్నాం. తప్పకుండా దానికి వెసులుబాటు కల్పిస్తాం. Like we said, many representations have come. సైజ్ ఆఫ్ డిస్ట్రిక్ట్, మళ్ళీ అగైన్ పాపులేషన్, మళ్ళా పరిపాలన అధికారులకి కావాల్సిన చెప్పే సౌలభ్యం అంతే కదా. అన్నీ చూసుకుని మేము చేస్తాం. అన్నీ అనుకున్నట్టుగా పేపర్లో వచ్చినట్టుగా అన్నీ ఏమి లేవు. అక్కడ పరిస్థితులు బట్టి థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్. మీరు చలో వాళ్ళందరినీ కొంచెం ఆహ్వానం వాళ్ళ టెన్షన్ ఇలా వెనక నుంచి అలా వెనక నుంచి అది ఏలూరు తోటి ఉంది, చేసి వస్తాం మేము. అందుకే అమ్మ కొంచెం పక్కకి మీడియా వాళ్ళ బలం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఇంకా తెలియదు. ఓకే.